ఆధ్వర్యంలో రేపు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. మరి బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రేపటి బంద్కు మా మల్లాపూర్ లో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల నాయకులందరం కూడా ఇవాళ స్వచ్ఛందంగా మేమందరం కూడా మద్దతు పలుకుతూ మరి రేపు ఖచ్చితంగా అన్ని గ్రామాలలో కిరాణా షాపులు గాని అదేవిధంగా స్కూల్స్ గాని ఏ షాపులు ఉన్నా తప్పకుండా స్వచ్ఛందంగా బంద్కు మీరు సహకరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ఈ బంద్ను మనం విజయవంతం చేసుకుంటేనే రేపటి నాడు మన బీసీ అందరము ఐక్యమవుతాం కాబట్టి మన హక్కులు సాధించుకుంటాం కాబట్టి ఇవాళ దయచేసి రేపు స్వచ్ఛందంగా అందరూ కూడా ఏ షాపున్నా గానీ ఎవరైనా గానీ తప్పకుండా రేపు మీరు స్వచ్ఛందంగా బంద్ పాల్గొని ఇలా బీసీల 42% రిజర్వేషన్ కోసం మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇవాళ మల్లాపూర్ మండల కేంద్రంలో బీసీ సంఘాల జేఏసీ సమావేశాన్ని ఇవాళ అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి కుల సంఘాల నాయకులతోటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మీరందరూ కూడా ఇదే స్ఫూర్తితోటి మేమెంతో మాకంత లక్ష్యంతో మనందరం కూడా ఐక్యంగా ముందటికి పోయి మనకు కావాల్సినటువంటి 42% రిజర్వేషన్ మనందరం కూడా కలిసికట్టుగా ఐక్యంగా ఉండి పోరాడి సాధించుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి కుల సంఘాల నాయకులకు పార్టీలకు అత్యధికంగా వచ్చినటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి రేపు తప్పకుండా ఈ బంద్కు మనందరం కూడా గ్రామాల నుంచి మల్లాపూర్ మండల కేంద్రానికి వచ్చి మనందరం కూడా ఇక్కడ అన్ని షాపులు అన్ని బంద్ చేద్దామని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన బీసీ సంఘాల నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ.